హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వీడేంటి ఏదో గుంటలో వాటర్ జూమ్ పెడుతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఈడైతే మనం చెరువులో చిన్న వర్క్ ఉందని చెప్పేసి చెరువు దగ్గరికి వస్తే ఇక్కడైతే ఈ అన్న వాళ్ళైతే చేపలు పట్టనీకైతే చూస్తున్నారు. ఫస్ట్ అయితే ఆ గుంటల నుండి వాటర్ని అయితే బయటకైతే వెళ్ళగొట్టాడు, చూడొచ్చు. ఇప్పుడు ఆ అన్న అయితే గుంటలో దిగి చేపలు అయితే పట్టనీకైతే చూస్తున్నాడు. ఈ అన్న అయితే ఎలాంటి వల ఉన్ని గాలం వాడకుండా చేతులతో పట్టనీకైతే చూస్తున్నాడు, చూడొచ్చు. చేపలైతే ఈ వాటర్లో అయితే కదులుతున్నాయి అటు ఇటు. ఈ అన్న అయితే మొత్తం ముందుగా వాటర్లో అయితే దిగి మొత్తం అయితే చూస్తున్నాడు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి. అలా చూస్తూ చేతులతో అయితే పట్టణీకైతే ట్రై చేస్తున్నాడు అన్న. మొత్తం ఇందులో అయితే మొత్తం బురదే ఉంది. ఆ బురదలో చేపలు దొరుకుతాయో లేదో మరి చూడాలి. అలాగే మిగతా ఇద్దరు అన్న వాళ్ళైతే పైనుండి చూస్తున్నారు ఎక్కడ ఉన్నాయని చెప్పి చేపలు, చూడొచ్చు. ఆ అన్న అయితే చేతులతో అయితే మొత్తం చూస్తున్నాడు. ఆయన అయితే చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. ఈ చేపలు పడతాయో మరి పడవో చూడాలి మనం కూడా. ఇప్పుడు గుంటలో అయితే నీళ్ళైతే తగ్గిపోయాయి. ఇంకో అన్న కూడా దిగి చేపలు పట్టనీకైతే వచ్చాడు, చూడొచ్చు. ఆ అన్న అయితే చేప అయితే చూశాడట, అందుకని చెప్పేసి మళ్ళీ ఈ అన్న కూడా లోపలైతే దిగాడు చేపను పట్టనీకి. ఇందులో కప్పలు కూడా ఎగురుతున్నాయి ఫ్రెండ్స్. కప్పల్ని వీళ్ళైతే చేపలు అనుకుంటున్నారా మరి ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కానీ వీళ్ళైతే మొత్తం అయితే చేపలు పట్టడానికైతే చూస్తున్నారు, చూడొచ్చు. ఆడ చేప కనబడదని చెప్పేసి ఆడికైతే వెళ్ళాడు అన్న. సక్సెస్ఫుల్గా ఒక చేప అయితే పట్టాడు. అది వచ్చేసి అతనికైతే పనికిరాదని చెప్పేసి మళ్ళీ ఆ గడ్డ పైన వేసాడు. మళ్ళీ లోపలికైతే దిగాడు. మళ్ళీ ఇంకో చేప చూశాడని చెప్పేసి, చూడొచ్చు. మీరు కూడా ఆ వాటర్ ఎలా కలుగుతున్నాయో. అలా అన్న అయితే ఆ చేప దగ్గరికి అయితే వెళ్ళాడు. మరి ఇప్పుడు దొరుకుతుందో చూడాలి. ఇద్దరైతే చేతులు పెట్టి అయితే మొత్తం వెనుకలాడుతున్నారు. మళ్ళీ అది వాళ్ళ వెనక నుండి అయితే వచ్చేసింది, చూడొచ్చు. ఆ అన్న అయితే చాలా కష్టపడుతున్నాడు ఆ చేపలు పట్టడానికి చేతులతో. ఈ అన్న వాళ్ళైతే ఒడ్డు మీద నుండి లోపలైతే దిగట్లేదు. వాళ్ళిద్దరే చాలా కష్టపడుతున్నారు. అలా ఆ అన్న వాళ్ళైతే చూడొచ్చు చేప కోసం ఇలా వెతుకున్నారు. అలా సక్సెస్ఫుల్గా ఆ అన్న అయితే చేపనైతే పట్టి అలా గడ్డపై అయితే వేశాడు. ఇది వచ్చేసి బొమ్మ చేప అంటారట, చూడొచ్చు. మళ్ళీ ఆ చేపను ఒడ్లో వేసి మళ్ళీ లోపలికైతే వెళ్ళాడు. ఇద్దరైతే ఇప్పుడు ఇంకో చేప ఉందని చెప్పేసి మళ్ళీ పట్టణానికి అయితే వెళ్తున్నారు, చూడొచ్చు. ఎలా తొక్కుతున్నారో మొత్తం ఆ నీళ్ళలో. అలా ఇద్దరు చాలా కష్టపడి ఒక్క బొమ్మ చేపనైతే పట్టారు. మళ్ళీ ఇంకా ఏమున్నాయని చెప్పేసి మొత్తం అయితే వెనుకలాడుతున్నారు, చూడొచ్చు. ఆ నాసును కూడా మొత్తం బయటకైతే వేస్తున్నారు ఇద్దరు కలిసి. అలాగే మీ సైడ్ కూడా చేపలు ఎలా పడతారో కామెంట్ అయితే వేయండి. మనమైతే చిన్న వర్క్ అని చెప్పేసి ఇటే ఉండిపోయాం, ఇక్కడ చేపలు పడుతున్నారని చెప్పేసి, చూడొచ్చు. వాళ్ళైతే చేపలు అయితే పడుతున్నారు. అక్కడ నుండి అయితే ముందు నుండి అయితే వెళ్ళింది, చూడొచ్చు. మళ్ళీ ఆ అన్న వాళ్ళైతే మళ్ళీ అటు సైడ్కి అయితే వెళ్ళారు చేపను పట్టడానికి. కానీ ఇలా చేతులతో పట్టడం చాలా కష్టమే. చేపలు అయితే జారిపోతాయి చేతుల్లో నుండి. ఇద్దరైతే చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మరికొత్త వీడియోలు అయితే అప్లోడ్ చేయగలం, చూడొచ్చు. అక్కడ నుండి చేప అయితే ఎగురుకుండా వచ్చింది అన్న అక్కడికి వెళ్ళగానే, చూడొచ్చు. ఇప్పుడు ఆ చేపను అయితే పట్టకుండా వదిలేటట్టు లేరు ఈ అన్న వాళ్ళు, చూడొచ్చు. చేప అయితే ఎలా ఎగురుతుందో. అలా చేతులు అయితే పాముతూ మొత్తం చేపనైతే పట్టనీకైతే చూస్తున్నాడు. ఇంకో ఆయన అయితే గడ్డ మీద నిలబడి అలాగే చెప్తున్నాడు వీళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయో అని చెప్పేసి చేపలు, చూడొచ్చు. ఈ అన్న అయితే చేప పట్టమంటే మొత్తం నాశనం అయితే తీసి వెనుకలాడుతున్నాడు, చూడు. ఈ అన్నకేమో దొరికేసింది, అదైతే అది తీసి పక్కన అయితే చూస్తున్నాడు దానిలో ఏముందని. ఈ అన్న అయితే చేపలు అయితే పట్టడం వదలట్లేదు. చేతులు ఊకే బురదలో పెట్టి చేపలను అయితే వెతుకుతున్నాడు, చూడొచ్చు. ఇద్దరు కలిసి వెతుకుతున్నారు చేపని. వీళ్ళైతే ఇలా అర్ధగంట అయితే కష్టపడ్డారు. మొత్తానికి వాటర్ అయితే తగ్గిపోయాయి ఆ గుంటలో. అలా వెతుకుతూనే ఉన్నారు అప్పటి నుండి చేపలు అయితే. మిగతా ఇద్దరు అన్న వాళ్ళైతే లోపలికైతే దిగట్లేదు, చూడొచ్చు. అక్కడ చేప కనబడదని చెప్పేసి అన్న అయితే జూమ్ పెట్టాడు.
ఆ అన్న సక్సెస్ఫుల్గా ఇంకో చేపని కూడా పట్టేశాడు చూడొచ్చు. అలా చేపను పట్టుకున్న సంతోషంలో ఆ అన్న తీసుకెళ్ళి అదైతే మళ్ళీ ఆ ఒడ్డు పైన వేశాడు. మొత్తం 2 బొమ్మలు అయితే పట్టాయి. అలాగే బురకలు కూడా పడ్డాయట చూడొచ్చు. వీటినైతే బురకలు అంటారట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.